నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి, ప్రతి రైతన్నను ఆదుకుంటామని వ్యాఖ్య. వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, బాధితులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్, అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వారి పంటను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఎంతవరకు నష్టం వచ్చిందన్న అంశంపైన అంచనా వేసి జరిగిన నష్టాన్ని, విపత్తుల గురించి ప్రధానమంత్రితో చర్చించి ప్రతి రైతన్నను ఆదుకుంటామని అన్నారు. కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేసరపల్లిలో దెబ్బతిన్న వారి పంటను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ముప్పును గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, 2 రోజుల నుండి రాష్ట్రంలోని ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించానని, నష్టపరిహారం అందేలా రైతులను ఆదుకుంటామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి ఎంతవరకు నష్టం వచ్చిన విషయాన్ని అంచనా వేసి జరిగిన నష్టాన్ని, విపత్తు గురించి ప్రధానమంత్రితో చర్చించి ప్రతి రైతన్నను ఆదుకుంటారని మంత్రి భరోసా ఇచ్చారు. और दोनों सरकार मिलकर काम करेंगे। कई मुद्दे मेरे ध्यान में आए हैं, जैसे एक मुद्दा है टेनेंट किसानों का, लीज पे जो लेते हैं उनको कई योजनाओं का लाभ नहीं मिलता। इसलिए हम नए सिरे से सोचेंगे कि जो जमीन लीज पे लेकर खेती करते हैं उनके लिए क्या योजना बनाई जाए। जो लैंड ऑनर है उनके लिए अलग योजना है। दुख की बात यह है कि प्रधानमंत्री फसल बीमा योजना जैसी योजना का पुरानी सरकार ने लाभ नहीं उठाया, प्रीमियम जमा नहीं किया। इसलिए किसानों को प्रीमियम के बदले उनको नुकसान की जो भरपाई होनी थी वो नहीं की गई। लेकिन कल मुख्यमंत्री जी से चर्चा हुई है, हम ऐसी रीति बनाएंगे कि प्रीमियम का हिस्सा सरकार जमा करेगी, राज्य सरकार, और किसानों को कैसे फसल बीमा योजना का लाभ मिले इस पर ध्यान देंगे। तात्कालिक राहत की आवश्यकता है। SDRF का फंड यहाँ 3,400 करोड़ के आसपास है, जिसमें केंद्र सरकार का शेयर भी रहता है। उसमें से भी किसान को तात्कालिक सहायता देने का प्रयत्न करेंगे, और उसके बाद फिर किसान के और कैसे मदद की जाए, अलग अलग योजना के तहत, फसल बीमा योजना सहित उनमें भी किसान को सहयोग करने के लिए हर संभव प्रयास करेंगे। मत तोड़िए, फसल खोई है, जिंदगी नहीं खोएंगे। हम हर संभव उपाय करेंगे जिससे किसान फिर से सर्वाइव करे और फिर से उसकी जिंदगी में खुशी लौटे। కనుక నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, మీరెవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు, కన్నీరు కార్చవద్దు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడి అన్ని విధాలా కూడా మీ జీవితాల్లో మళ్ళీ వెలుగులు తీసుకొచ్చే దిశగా మేము అడుగులు వేస్తూ, మేమిరువురం కూడా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మేమిరువురం కూడా మేము పనిచేస్తాం. వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ మొదలైంది. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అన్నారు. 1100 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి అందే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పారు. ఈ విపత్తు వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడ్డారని, అందరూ బాధితుగా సహాయక చర్యలు పాల్గొంటున్నారని తెలిపారు. రేపు పండుగైనా పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అనేక జిల్లాల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అందే విధంగా కృషి చేస్తామంటున్న మంత్రులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కూడా 1100 వాహనాలు కూడా సిద్ధం చేశారు. స్వయంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాలను కూడా సైతం పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం అసలు ఎన్ని వాహనాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి వెళ్ళా ఏంటి, మనతో మాట్లాడటానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎన్ని వాహనాలు సిద్ధం చేశారు, ఇప్పటికి ఎన్ని వెళ్ళినాయి? అంటే ఇది చాలా పెద్ద కసరత్తు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వాములు చేశామమ్మా. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేయాలన్నప్పుడు సహజంగా 400 లారీలు
300 ట్రాక్టర్లు, 1200 వ్యాన్లు ఈ రోజున ప్రారంభించాం. 76 డివిజన్లలో ప్రతి కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ఇంటింటికి సరఫరా చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఎవరికైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డారో ముందు ఆ ప్రాంతాలతో ప్రారంభించుకుని క్రమేణంగా అన్ని ప్రాంతాలకి విస్తరించి ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయడానికి పౌర సరఫరాల శాఖ నుంచి మేము సిద్ధమయ్యాం. అదేవిధంగా ఇంట్లో కొంతమంది ఉండరు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు పౌర సరఫరాల శాఖ నుంచి? మళ్ళీ తిరిగి వెళ్తాం అమ్మా. మేము ఏమనుకున్నాం, అందుకనే మేము ఈ పాస్ మెషిన్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఎవరన్నా మిస్ అయితే మళ్ళీ మేము ఆ వార్డులో తిరిగి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తాం. 25 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, లీటర్ వంట నూనె, 2 కిలోల ఉల్లిపాయ, 2 కిలోల బంగాళదుంప 100% ప్రతి ఇంటికి చేరుస్తాం. సార్, నిన్న పైలట్ ప్రాజెక్ట్ గా మీరు ఒక డివిజన్ లో తిరిగారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అసలు ఏంటి అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ముందుగా వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందరూ సమాయుక్తమై అద్భుతంగా రిలీఫ్ ఆపరేషన్స్ లో మాకు సహకరించారు. బోట్లు కూడా తీసుకొచ్చారు మా ప్రాంతంలో అనే విషయం చాలా వాళ్ళు గర్వపడుతూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఎంతో మంది తెర వెనుక పాపం సహాయపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకి నేనే నిన్న కొంతమంది కలిసినప్పుడు డివిజన్ లో మత్స్యకారులు పాపం సంబంధం లేని వ్యక్తులు కాకినాడ నుంచి, నెల్లూరు నుంచి కూడా వచ్చి వరద సహాయాల్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఈ రోజు మేము చేస్తున్న కార్యక్రమంలో కూడా అనేక జిల్లాల నుంచి తరలి వచ్చారు. ఇది మన సమాజానికి, మన దేశానికి, మన ప్రజల కోసం అనే భావన అందరిలో కలిగింది. ఆ స్పిరిట్ ని మనం నిలబెట్టుకుని ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రొఫెషనల్ గా మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని అందించే విధంగా మేము ముందుకెళ్తాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు కొంత వైసీపీ నేతలు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఎలా చూస్తారు? వాళ్ళు చేయలేకపోయారు, మనం చేస్తా ఉంటే చూడలేకపోతున్నారు. చాలా మైన్యూట్ ప్లానింగ్ చేసి చీఫ్ మినిస్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా కార్యోన్ముఖుల్ని చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా 2-3 రోజుల నుంచి వరుసగా అందరినీ కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్కరికి ఆహార పొట్లాలు కానీ, మంచినీరు కానీ, పాలు కానీ అందే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో నిత్యావసర వస్తువులు ఇచ్చేదానికి కూడా సరైనటువంటి ప్లానింగ్ జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా అందించడానికి వెళతా ఉన్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కడుపు మంటగా ఉంది. ఇలాంటివి చూసి ఇంత అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు, అదేవిధంగా స్ఫూర్తినిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు విషయాలు, ఇవన్నీ చూసి వాళ్ళకి చాలా కంటగింపుగా ఉంది. అందుకే వాళ్ళు ఏదో రకమైన విమర్శలు చేయాలంటున్నారు. 5 సంవత్సరాల కాలంలో విపత్తుల్ని ఏ రకంగా ఎదుర్కొన్నారు వాళ్ళు, అదేవిధంగా బుడమేరు కానీ లేకపోతే ఇతరత్ర కొల్లేరు ప్రాంతాల్లో కానీ అనాథరైజ్డ్ గా నిర్మించినటువంటి కట్టడాలను ఏ రకంగా వాళ్ళు కట్టడి చేయగలిగారు, ఇవన్నీ వదిలేశారు. వదిలేసి ఇవాళ ఏదో ఒక రాయి ఇస్రాలను ప్రయత్నిస్తా ఉన్నారు. ఇవాళ చూడండి, నగరంలో ఎక్కడా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ ఎవరికి ఇంత సాయం చేసేటువంటి పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళకి మమ్మల్ని విమర్శించే రైట్ లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జేసీబీలు ఎక్కుతున్నారు. నిన్న చూసుకున్నట్లయితే పెను ప్రమాదం కూడా తప్పించుకున్నారు చంద్రబాబు. ఎలా చూస్తారు ఈ విపత్తు? సహజంగా ఆయన ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు కొంచెం ఏ విధానం మనకి సాధనం దొరికితే ఆ సాధనంలో వెళ్ళి ప్రజలకి అందుబాటులోకి వెళ్ళాలని ఆలోచన చేస్తారు వాళ్ళు. ఆయన అందులో భాగంగానే జేసీబీ ఎక్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేని ప్రాంతం కనుక జేసీబీ ఎక్కారు. అదేవిధంగా నిన్న ట్రైన్ రావటం అనేది అకస్మాత్తుగా జరిగింది. అయినప్పటికీ కూడా భగవంతుడు ఆయన పట్ల ఉన్నారు, అన్ని విధాలుగా కూడా సంరక్షించారు. రాబోయే రోజుల్లో మరింత రాష్ట్రానికి మంచి చేయడానికి ఆయనకి సంపూర్ణమైనటువంటి యోగక్షేమాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వాహనంలో ప్రస్తుతం ఏదైతే వాహనం ఉందో ఈ పౌర సరఫరాల వాహనంలో ఇటు చూసుకున్నట్లు పౌర సరఫరాల వాహనం ఏదైతే చూసుకోవచ్చు, ఈ కిట్స్ ఏదైతే కిట్స్ ఉన్నాయో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చూడొచ్చు ఒక ప్యాకింగ్. ఈ కిట్ లో ప్రస్తుతం చూసుకుంటే ఈ కిట్ లో కందిపప్పు అదేవిధంగా పంచదార, ఆనియన్స్, అదేవిధంగా పొటాటోస్ కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. 2 కేజీల పంచదారతో పాటు కేజీ కందిపప్పు, ఉల్లిపాయలు, అదేవిధంగా పొటాటోతో పాటు ఇంకొక దాంట్లో నిన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారో నూడిల్స్ ప్యాకెట్, 6 వాటర్ బాటిల్స్, అదేవిధంగా 25 కేజీస్ రైస్ బ్యాగ్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ నుంచి కూడా వెళ్తుంది. పామ్ ఆయిల్ ప్యాకెట్ తో పాటు మిల్క్ ప్యాకెట్స్ తో పాటు 6 వాటర్ బాటిల్స్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న నాదెళ్ల మనోహర్ ఇప్పటికే
పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించి అది సక్సెస్ అయిన నేపథ్యంలో ఇటు రాష్ట్ర మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఏ ఒక్క హౌస్ హోల్డ్ ని కూడా వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కి ఈ ప్యాకెట్స్ అనేవి రీచ్ అయ్యేటట్టు, ఒకవేళ కనుక ఎవరైతే ఆ హౌస్ హోల్డ్ కనుక లేరో వాళ్ళని తిరిగి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఈ పోస్ట్ మెషిన్ ద్వారా కూడా అందిస్తామని చెప్పి, థంబ్ ఇంప్రెషన్ ద్వారానే ఇలాంటి అన్ని జరుగుతాయి అని చెప్పి కూడా నాదెళ్ల మనోహర్ అయితే చెప్తున్నారు. కేవలం ప్రతిపక్షాలు మాత్రం ఎన్ని విమర్శలు చేసినా తాము ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి కందుల దుర్గేష్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిత్యావసర సరుకులకు ఇప్పటికే మొత్తం జిల్లా వ్యాప్తంగా 1100 వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో ఇప్పటికే 150 వాహనాలు ప్రతి డివిజన్ లోకి వెళ్ళి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్ తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, BRTS రోడ్ నుంచి. విజయవాడలో 6వ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను సీఎంకు అధికారులు వివరించారు. ఫైర్ ఇంజిన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు వారికి సూచించారు. బుడమేరుకుపండ గండ్లు పూడ్చివేత పనుల ప్రోగ్రెస్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే బుడమేరు వాగుకు గండ్లు పూడ్చివేత కార్యక్రమంలో రంగంలోకి దిగిన భారత ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ఇప్పటికే 2 గంటలు పూడ్చినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు తెలిపారు. అత్యంత క్లిష్టంగా ఉన్న 3వ గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో వేగంగా చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో 3వ గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్ పునరుద్ధరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలను తెలుసుకున్నారు. నిత్యావసరాలతో కూడిన 6 వస్తువుల పంపిణీపైన కూడా ఆయన సమీక్ష చేశారు. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి బాధితులకు అందజేస్తున్నట్లుగా అధికార యంత్రాంగం వెల్లడించింది. వాహనాలు, ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించాలని సీఎం సూచించారు. అవసరమైతే కొంత పారితోషికం ఇచ్చైనా మెకానిక్లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముంపు ప్రభావంతో ఉన్న గ్రామాలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, RWS అధికారులు, ఇంజనీరింగ్ విభాగ బృందాలుగా వెళ్లి పనులను పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పారిశుద్ధ నిర్వహణ చేయడంతో పాటు ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలు, పారిశుద్ధ నిర్వహణ పనులపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ముంపు ప్రభావంతో ఉన్న గ్రామాలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, RWS అధికారులు, ఇంజనీరింగ్ విభాగం బృందాలుగా వెళ్లి పనులను పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పారిశుద్ధ నిర్వహణ చేయకపోవడంతో ఎక్కడ నీరు నిలిచిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లించడంతో పాటు డ్రైనేజీలు శుభ్రం చేసి నీరు నిల్వకుండా చూసుకోవాలని అన్నారు. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ ప్రమాణాలు పాటించాలని అన్నారు. ప్రజా ఆరోగ్య విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వరద బాధితులకు నేటి నుంచి ప్రభుత్వం నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనుంది. సిద్ధార్థ కాలేజీలో ఈ కిట్ల ప్యాకింగ్ చేశారు. ఈ కిట్లలో బియ్యం, పప్పు ధాన్యాలు, నూనె, ఇతర సరుకులు ఇవ్వనున్నారు. అలాగే నూడిల్స్, యాపిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయని అన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ క్రమంలో మంత్రి ప్యాకింగ్ పనులను పర్యవేక్షించారు. వరద బాధితుల ఆకలి తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లుగా మంత్రి పొంగునూరు నారాయణ తెలిపారు. వరద బాధితులకు నిత్యావసరాలతో కూడిన ఆహార కిట్లు అందజేస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. లక్షల కొద్దీ ఆహార ప్యాకెట్ల పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్ పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాలకు వారం రోజులుగా బోట్ల సహాయంతో ఆహారం పంపిణీ చేసిన విషయాన్ని మంత్రి నారాయణ గుర్తు చేశారు. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలను ఆహార ప్యాకెట్లో పెట్టినట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. ఒక్కో ప్యాకెట్లో 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉంటాయని వెల్లడించారు. వీటిని ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబానికి అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లుగా మంత్రి చెప్పుకొచ్చారు. వీటితో పాటు నిత్యావసరాల సరుకుల పంపిణీ ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి పొంగునూరు నారాయణ తెలిపారు. భారీ వర్షాలతో మహా ఉగ్ర రూపం దాల్చిన బుడమేరు వరద నిన్న కాస్త తగ్గినట్టు అనిపించగా ఈ రోజు మరోసారి వరద ఉధృతి పెరిగింది. 2 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేసుకున్నారు. అయితే ఈ రోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎడతెరపలేని వర్షాలు బెజవాడ వాసులను భయభ్రాంతులకు గురిచేశాయి. వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే వారం రోజుల అనంతరం విజయవాడ వాసులకు సూర్య భగవానుడు ఈ రోజు దర్శనమిచ్చాడు. గడిచిన వారం రోజులుగా వర్షాలు ముసురు పట్టిన కారణంగా సూర్య భగవానుడు కనబడిన పరిస్థితి.
అయితే ఈ రోజు ఉదయమే సూర్యుడు కనిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు ముంపు గండ్లు పడిన ప్రాంతాల పరిశీలన చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు. వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. గత 6 రోజుల నుండి భారీ వరదలకు గురై సర్వస్వం కోల్పోయిన పశ్చిమ నగరం వైఎస్ఆర్ కాలనీ బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు మరింత ముందుకు రావాలని బాబురావు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాలనీలో సిహెచ్ బాబురావు ట్రాక్టర్పై పర్యటించి బాధితులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు తదితర వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నగరంలో 38, 39, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 54, 55, 56, 13 తదితర డివిజన్లో సుమారు 50,000 కుటుంబాలు పరోక్షంగా వరద బాధితులుగా మారారని బాబురావు తెలిపారు. ఒకవైపు కృష్ణానది, మరోపక్క బుడమేరు ఒకేసారి వరద నీటి ముంపుతో అతలాకుతలం అయ్యారని అన్నారు. ముందస్తు హెచ్చరిక లేక తగు జాగ్రత్తలు తీసుకోక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయక తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. తగ్గుముఖం పట్టినట్లుగా పట్టి మరలా ఈ రోజు వరద ముంపు పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వరద పెరిగితే ఏం చేయాలో సగం మంది పైగా ఇళ్లు ఖాళీ చేసి ఎక్కడో చోట తలదాచుకుంటున్నారు. సర్వస్వం కోల్పోయారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆ ఇంట్లో వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, ఎప్పుడో ఇస్తానంటే కాదు, తక్షణంగా వాళ్ళకి కావాల్సిన సామగ్రి, ఇతర నిత్యావసరాలు వెంటనే అందించడంతో పాటుగా ప్రతి కుటుంబంలో జరిగినటువంటి ఆస్తి నష్టాన్ని, ప్రతి వ్యాపారంలో జరిగిన ఆస్తి నష్టాన్ని లెక్కించి దానికి అన్ని రూపాల్లో ప్రభుత్వం ఆదుకోవాలి, నష్టపరిహారం చేయాలి. ప్రభుత్వము, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నింటినీ సమన్వయం చేసి అన్ని రూపాయలు ఆదుకోవాలి. ఈ కష్ట సమయంలో సిపిఎం పార్టీ, అలాగే ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేసి ప్రజలకి ఈ రోజున వేల మందికి అటు ఆహారం, పాలు, ఇంకొక వైపున దోమల చక్రాలు, అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, ఒకటి కాదు వాళ్ళకి అన్ని రూపాయల సహాయం అంతా ఉంది. కానీ సిగ్గుచేటు ఏంటంటే విజయవాడ నగరంలో అధికార పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు పైకి ప్రచార ఆర్భాటం చేయటం తప్ప కనీసం వాళ్ళకి ఏ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలప్పుడు మాత్రం ఇంటింటికి తిరిగారు. వరద వస్తే ఎందుకు తిరగరు, ఎందుకు పట్టించుకోరు? ప్రజలు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఇటువంటి ప్రజాప్రతినిధులు ఉన్న చొరవ చేయలేకపోతున్నారు. విజయవాడ కూడా ఎన్ని ఇబ్బందులు పడినారు. అందుకే దీని మీద మా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజలందరికీ సహాయం అందాలి. దీన్ని ఏనాడు గత దశాబ్దాల కాలంలో ఎప్పుడు ఇంత తీవ్ర నష్టం జరగలేదనేది ప్రభుత్వాలు గుర్తించాలి, స్పందించాలని నిర్ణయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి, ప్రతి రైతన్నను ఆదుకుంటామని వ్యాఖ్య. వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, బాధితులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్, అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.